Hi friends, welcome to me favorite channel Ganesh Insights. So class 1 first lottery list provisional list అయితే రిలీజ్ అయిపోయింది అన్ని స్కూల్స్ అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా. సెకండ్ లాటరీ లిస్ట్ వచ్చేసి 29th ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది. థర్డ్ లాటరీ లిస్ట్ వచ్చేసి 8th మేకి రిలీజ్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ నాకు కమెంట్స్ పెట్టారు, సార్ లాటరీ లిస్ట్లో పేరు వచ్చింది, నంబర్ ఉంది, వెయిటింగ్ లిస్ట్ ఉంది, మాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇవాళ ఈ వీడియోలో లాటరీ లిస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు చెప్తాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు లాటరీ లిస్ట్. అలా లాటరీ లిస్ట్ ఫస్ట్ ప్రొవిజనల్ లాటరీ లిస్ట్ రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ లిస్ట్లో ఏమవుతుందంటే కేటగిరీ 1 ఆర్టీఈ కోటా వాళ్ళ పేర్లు రిలీజ్ చేస్తారు. ఓకే, సెకండ్ లిస్ట్లో ఏమవుతుందంటే కేటగిరీ 2 కేటగిరీ 3ని రిలీజ్ చేస్తారు. థర్డ్ లిస్ట్లో ఏం చేస్తారంటే కేటగిరీ 4 కేటగిరీ 5ని రిలీజ్ చేస్తారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ ఉన్నట్టయితే ఫస్ట్ లిస్ట్లో ఆర్టీఈ కేటగిరీ 1 కేటగిరీ 2 అలాగే కేటగిరీ 3 4ని కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తారు. అదేంటంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండెంట్ ఉంటాయి. అంటే ఒక స్కూల్లో ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, 4 సెక్షన్స్ ఉంటే ఒక సెక్షన్కి 40 సీట్స్, 40 సీట్స్ అన్నప్పుడు 4 సెక్షన్స్కి 160 సీట్స్ అయినప్పుడు ఓన్లీ 100 అప్లికేషన్స్ వచ్చింటే అప్పుడు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ని తీసుకొని లాటరీ లిస్ట్లో రిలీజ్ చేస్తారు. సో పేరెంట్స్ అడిగారు, సార్ లాటరీ లిస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్ అండి, మీరు ఫస్ట్ కేవీఎస్ ఆన్లైన్ admission.gov.inకి లాగిన్ అవ్వండి. ఎక్కడైతే మీరు అప్లికేషన్ని ఫిల్ చేశారో అక్కడ లాగిన్ అయిన తర్వాత మీ బాబు లేదా పాప ఏ స్కూల్లో అప్లై చేశారో ఆ స్కూల్స్, ఒకవేళ మీరు 3 స్కూల్స్లో అప్లై చేసి ఉంటే 3 స్కూల్స్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో మీరు ఏ కేటగిరీలో అప్లై చేశారో ఆ కేటగిరీ కూడా కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఆర్టీఈలో అప్లై చేశారు, ఆర్టీఈ కేటగిరీ కనిపిస్తుంది. ఓబీసీ ఎన్సీఎల్లో అప్లై చేస్తే దాంట్లో కనిపిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అప్లై చేస్తే అది కూడా కనిపిస్తుంది. అంటే ఆర్టీఈ అండ్ ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కోటా కేటగిరీ 1లో అప్లై చేస్తే అది. సో అన్నీ మీకు కేటగిరీ 1 ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కనిపిస్తూ పక్కన లాటరీ నంబర్ ఉంటుంది. లాటరీ నంబర్ ఏంటంటే ఎన్నైతే అప్లికేషన్స్ వస్తాయో దానికి ఒక్కొక్క దానికి నంబర్ ఇస్తారు. సో అది లాటరీ నంబర్. ఆ లాటరీ నంబర్ పక్కనే బ్రాకెట్లో మీకు నంబర్ ఇస్తారు. అది 1 2 3 4 5 ఫర్ ఎగ్జాంపుల్ 160 సీట్స్ ఉంటే 160 నంబర్స్ దాకా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ లాటరీ నంబర్ 993, అలాగే బ్రాకెట్లో 30 40 50 ఏదైనా నంబర్ ఉన్నట్టయితే మీ కిడ్ సెలెక్ట్ అయినట్టు గుర్తుంచుకోండి. లాటరీ నంబర్ కాదు, దాని పక్కన ఉన్న సింగిల్ ఆర్ డబుల్ డిజిట్ ఆర్ ట్రిపుల్ డిజిట్ నంబర్ ఉన్నట్టయితే సెలెక్ట్ అయినట్టు. అదే మీ కిడ్ లాటరీ నంబర్ పక్కన వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టయితే సెలెక్ట్ అయినట్టు కాదు. మళ్ళీ చెప్తున్నాను, లాటరీ నంబర్ పక్కన బ్రాకెట్లో వెయిటింగ్ లిస్ట్ 1 2 3 4 5 6 100 200 ఏది ఉన్నా కూడా మీ కిడ్ సెలెక్ట్ అయినట్టు కాదు, తర్వాత రావచ్చు అని అర్థం. అంటే మనకు రైల్వే రిజర్వేషన్లో ఎలాగైతే వెయిటింగ్ లిస్టో ఇక్కడ కూడా అంతే, క్యాన్సిల్ అయితేనే ఆ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళని ముందుకు పంపిస్తారు, లేకుంటే కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 160 సీట్స్లో 160 అప్లై చేశారు, 160 మంది సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి సీట్ రాదు. కానీ కంపల్సరీగా 160 సీట్స్కి ఆల్మోస్ట్ 300 400 మెంబర్స్ అప్లై చేస్తారు. కాబట్టి లాటరీ నంబర్ 300 400 500 ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేయకండి, దాని పక్కన ఉన్న నంబర్ని కన్సిడర్ చేయండి. అయితే మీరు అడగొచ్చు, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ లేవా అని. డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. అది రీజన్ డాక్యుమెంట్స్ లేకపోయి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు అప్లై చేసి వీళ్ళు ఇచ్చిన టైంకి పోయి ఉండరు, అట్లా కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. లేకుంటే కేటగిరీ 1 సెంట్రల్ గవర్నమెంట్ అని అప్లై చేయొచ్చు, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయ్ ఉండొచ్చు. లేకుంటే కేటగిరీ 2 అని అప్లై చేసి అది కేటగిరీ 1, ఏ మిస్టేక్ చేసినా దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. అలాగే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకున్నా క్యాన్సిల్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రాంగ్గా ఇచ్చినా క్యాన్సిల్ చేస్తారు. సో క్యాన్సిలేషన్ రీజన్స్ చాలా ఉంటాయి. అలా క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేస్తారంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పుష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిటింగ్ లిస్ట్ కేటగిరీ 1 2 3 4 ఏదన్నా ఉండనియండి, 20 లోపు ఉందనుకోండి, ఛాన్సెస్ 70 to 90% మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే 1 to 10 వెయిటింగ్ లిస్ట్ ఉందనుకోండి,
90 to 95% మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సీట్. అబోవ్ 100, 150, 200, 300 ఉన్నట్టయితే మీరు ఇంకా మర్చిపోవాలి. ఎందుకంటే అన్ని క్యాన్సిలేషన్స్ కావు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కోసారి జంప్ అయ్యి 100, 150 వాళ్ళకు కూడా కొన్ని ఏళ్ళ లాస్ట్ ఇయర్స్లో వచ్చాయి. సో చెప్పలేం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీ వెయిటింగ్ లిస్ట్ 1 to 15 ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. 1 to 10 ఉంటే 90 to 95%, 1 to 15 ఉంటే 70 to 80%, 15 అబోవ్ ఉంటే 60% ఛాన్సెస్ మాత్రమే మీకు వచ్చే ఉంటాయి సీటు, లేదంటే లేదు. సో ఒకవేళ మీ బాబు పేరు ఉండి దాని పక్కన లాటరీ నంబర్ ఉండి బ్రాకెట్లో వెయిటింగ్ లిస్ట్ 250 ఉంటే క్యాన్సిల్ అనే అర్థం. అంటే మీకు సీట్ వచ్చేది ఖచ్చితంగా రాదనే అర్థం. అదే మీ బాబు పేరు పక్కన లాటరీ నెంబర్ పక్కన వెయిటింగ్ లిస్ట్ 5 ఉందనుకోండి, మ్యాక్సిమం 95% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 5 మెంబర్స్ అయితే ఈజీగా క్యాన్సిల్ అయిపోతారు. మేబీ డాక్యుమెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే ఇంకో ప్రాబ్లం. సో 1 to 15 వరకు మీరు హోప్ పెట్టుకోవచ్చు. కానీ అదే 100, 200, 300 ఉంటే దయచేసి హోప్ పెట్టుకోకండి. నెక్స్ట్ ఇయర్కే అప్లై చేసుకోండి. 1 to 15 ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మ్యాక్సిమం 20 మెంబర్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ 30, 40, 50 ఉంటే చాలా తక్కువ అండి. సో ఇది లాటరీ లిస్ట్ గురించిన డీటెయిల్. సో సెకండ్ లాటరీ లిస్ట్ వచ్చేసి 29th ఏప్రిల్కి వస్తుంది. ఆఫ్లైన్లో వస్తుంది. ఆఫ్లైన్ అంటే మీరు ఏ స్కూల్ ఏ బ్రాంచ్లో అప్లై చేశారో అక్కడ నోటీస్ బోర్డులో వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రాదు. థర్డ్ లాటరీ లిస్ట్ 8th మేకి వస్తుంది. అది కూడా ఆఫ్లైన్లో వస్తుంది. దాన్ని కూడా మీరు ఏ బ్రాంచ్ ఏ స్కూల్లో అప్లై చేశారో అక్కడ వెళ్ళి నోటీస్ బోర్డులో వెళ్ళి చూడాల్సి ఉంటుంది, లేదంటే మీకు తెలియదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో 1 వీక్ లోపల మీరు దానికి సరిపడే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి బ్రాంచ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్యుమెంట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ద కిడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, బీపీఎల్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్, అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్, ఈ సర్టిఫికేట్స్తో పాటు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్కి అయితే ఆధార్ కార్డు, కిడ్ ఆధార్ కార్డు, అలాగే ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ లేకపోతే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రెంటల్ అగ్రిమెంట్ అలాంగ్ విత్ ఓనర్ యొక్క పవర్ బిల్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అలాగే మీరు ఏదైతే సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఉందో అది ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెయిల్స్, ఫోన్స్ కూడా వస్తాయి. ఒకవేళ రాకపోయినా మీ పేరు లిస్ట్లో ఉన్నట్టయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్గా స్కూల్ని అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీరు ఇన్ టైం అప్రోచ్ కాకపోతే కూడా సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇవాళ అంటే 22nd లాటరీ లిస్ట్ రిలీజ్ అయింది. మీరు మోస్ట్లీ 1 వీక్ అంటే 28th సెకండ్ లిస్ట్ వచ్చే లోపల మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే పాప లేక బాబు పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు 1 మంత్ టైం ఇస్తారు. ఆ 1 మంత్ టైం లోపల మళ్ళీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వేరే ఏదైనా మిస్సింగ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ మీరు సపోర్టింగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాదర్ది ఉండాలి. ఒకవేళ కిడ్ది లేకపోతే దాన్ని చూపించి మీరు 1 మంత్ టైం అయితే తీసుకోవచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నేమ్స్ వచ్చాయో వాళ్ళకి 1 వీకే టైం ఉంటుంది. 28th లోపల వెళ్ళి డాక్యుమెంట్స్ తోటి అయితే సబ్మిట్ చేయండి. సో ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. సెకండ్ లిస్ట్ 29th ఏప్రిల్, థర్డ్ లిస్ట్ 8th మేకి వస్తుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.